బడ్జెట్ స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్య కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు, ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు. అసెంబ్లీలో ఏమని చెప్తారు? బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. 23,000 కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ. అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ. బిల్లులు రావడము, బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే. మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే 42,183 కోట్లు కనిపించాయి. ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినవి. ఇవి కాక డిస్కామ్స్ వాళ్లకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్కు ఇవ్వాల్సిన బకాయిలు మరో 21,000 కోట్లు. రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు 63,724 కోట్లు మా ప్రభుత్వ హయాంలో మేము కట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు. మరి ఇవి వాస్తవాలైతే చెయ్యకపోవడానికి, ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయుక్తులు పండుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్నది తేట తెల్లంగా మన అందరికీ కూడా కనిపిస్తా ఉన్న సత్యం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రజలకు ఎందుకు సూపర్ 6లు సూపర్ 7లు మోసం చేస్తున్నావయ్యా అంటే ఆ మోసం కవరప్ చేసుకునే దానికోసం